నమస్తే అండి. ఈ వీడియో నేను నిన్న శనివారం రికార్డ్ చేశానండి. కానీ శనివారం మామూలుగా పూజ వీడియో పెట్టాలి కాబట్టి నిన్న వెంకటేశ్వర స్వామి వీడియో పెట్టేశాను. అదే వీడియోని ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. మామూలుగా మనం పూజా మందిరాన్ని పండగలప్పుడు కానీ, అమావాస్య నాడు కానీ, ఇతర ఏవైనా విశేష దినాలు వచ్చినప్పుడు శుభ్రం చేసుకుంటాం. నేను మాత్రం ప్రతి శనివారం స్నానం చేయగానే ముందు పూజా మందిరాన్ని గోరువెచ్చటి నీటిలో కొంచెం పసుపు వేసి నీట్గా శుభ్రంగా తుడిచి దాని మీద ముగ్గులు వేసి దాని మీద ఈ జాకెట్ బట్ట నాకు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ కళ్యాణోత్సవంలో ఇచ్చారండి. దీని మీద శంకుచక్ర నామాలు ఉంటాయి. ఈ క్లాత్ని కింద వేసి దాని మీద దేవుడి పట్టాలు పెట్టి దీపారాధన చేసుకుంటానండి. మనం పూజా మందిరాన్ని ఇలాగ నీళ్ళల్లో పసుపు వేసి క్లీన్ చేసుకోవటం వలన బొద్దింకలు కానీ, అలాగే మనం పెట్టే నైవేద్యానికి వచ్చే చిన్న చిన్న దోమలు లాంటివి కూడా రాకుండా ఉంటాయండి. అలాగే పూజా మందిరాన్ని వారానికి ఒకసారి ఇలాగ నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి.